నువ్వు కావాలి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు భామలు సత్యభామలు, పవర్డ్ బై చిల్లపల్లి వివర్లీ కంచిపట్టు చీరల ప్రత్యేక నిలయం. ఆల్రైట్, ఈ రోజు మన భామలు సత్యభామలు వచ్చేసింది మంగళగిరికి. సో మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఎప్పుడెప్పుడు వస్తామని, ఈ రోజు వచ్చేసాం. మరి ఎలా ఉన్నారు? అదే మంగళగిరిలో అసలు లేడీస్ హుషారు అంతా ఇంత లేదు. వీళ్ళు ఎంతో హుషారుగా ఉంటే మరి టీవీ ముందు కూర్చుని మీరు కూడా రెడీగా ఉన్నారు కదా. భామల సత్యభామల కాంటెస్ట్ లో ఇక్కడ ఉన్న వాళ్ళు కాకుండా మీరు గిఫ్ట్లు గెలుచుకోవచ్చు. ఎలా ఏంటి అంటే, మేము అడిగే 2 సింపుల్ క్వశ్చన్స్ కి ఎపిసోడ్ పూర్తయ్యేలోగా మేము ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కి రైట్ ఆప్షన్ పంపించండి, గిఫ్ట్లు మీరు సొంతం చేసుకోండి. ఏంటో ప్రతి ఒక్కరికి ఫస్ట్ రౌండ్ అంటే చాలా ఇష్టం కదా, నాకు తెలుసు. ఇక లేట్ చేయకుండా మొదలు పెడతాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో, హల్మితి హబీబో ఆడబోయే భామలు సత్యభామలు, వెల్కమ్. ఆల్ రైట్, మంగళగిరిలో భామలు సత్యభామలు ఏ రేంజ్ లో హుషారులో ఉంటారో ఇప్పుడు తెలిసిపోతుంది. ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా ఆల్రెడీ. సో మీ పేరేంటి? పావని అన్నపూర్ణ. పావని అన్నపూర్ణ. ఎస్. ఓకే, ఏమని పిలుస్తారు ఇంట్లో? పావని అన్న. బావగారు? పావని. ఓ సూపర్. అన్నపూర్ణని ఇంట్లో ఎందుకు పెట్టారు అంటే, సో అందరికి భోజనం పెట్టు అన్నపూర్ణమ్మలా అని, అంతేనా? పెడుతుంటారా? మా మామయ్య గారు కూడా అదే అంటారు, నీది పెద్ద చెయ్యి అని. పెద్ద చెయ్యి అంటండి, అందరు బయలుదేరండి సాయంత్రం పెద్ద పెద్ద సంచులు పట్టుకొని. తప్పకుండా. ఏం చేస్తాడు బావగారు? మాది హ్యాండ్లూమ్ అండి, మంగళగిరి స్పెషల్ హ్యాండ్లూమ్. సూపర్. సో మీకు కూడా ఐడియా ఉందా మగ్గం వర్క్? గ్రేట్. నిజంగా ఒక మంచి ప్లేస్ కి వచ్చాం. చేనేత వస్త్రాలు అంటే అంత సాధారణమైనది కాదు, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. సో ఇక్కడ పానకాల నరసింహస్వామితో పాటు చేనేత వస్త్రాలు కూడా చాలా ఫేమస్. సో ఒకసారి నరసింహస్వామికి జై. సో చలో పావని మొదలు పెడదాం. సో సాధారణంగా ఇంట్లో ఎలా ఉంటారు బావగారు? ఎప్పుడు ఆయనకి ఎప్పుడైనా కోపం వస్తుంటదా? ఎందుకు రాదు. ఎలా కూల్ చేస్తారు మీరు ఆయన కోపాన్ని? తనకు కావాల్సినవి అరేంజ్ చేస్తాను. రీసెంట్ గా ఆయన కోపం వచ్చినప్పుడు ఏం అరేంజ్ చేశారు? ఆయన కొంపదీసి ఏ కత్రినా కైఫ్నో కియారా అద్వానీనో అడిగారు అనుకోండి, హీరోలను కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారే. లేదు లేదు, తనకి ఆ టైంలో ఏం నీడ్ ఉందో అది ఇచ్చేసి సైలెంట్ అయిపోతే సరిపోద్ది. సో మీకు కోపం వస్తే ఆయన ఎలా కూల్ చేస్తారు? బయటికి వెళ్దాము, రిలాక్స్ అవుదాం అని చెప్పి. ఏం పేరు బావగారి పేరు? బాలాజీ. బాలాజీ బ్రో, మీరు చాలా గ్రేట్. సో కోపం వచ్చినప్పుడు అలా చెల్లి ఎందుకు వచ్చింది, బయట తిప్పుదాం కాసేపు అటు ఇటు. మంగళగిరి అంత అంటే అటు విజయవాడ నుంచి ఇటు గుంటూరు, ఇటు మధ్యలో మంగళగిరి చుట్టూ తిప్పేద్దాం అనుకుంటారు అనమాట. చలో మొదలెడదాం, జాగ్రత్తగా వినండి. కుప్పలు కుప్పలుగా బంగారం, తెప్పలు తెప్పలుగా సింగారం, బంగారాన్ని సింగారించుకుంటున్న అంగార గ్రహంలో వింత ఆకారం. ఈ పనుల్లో కనిపించలేదు అన్న. మళ్ళీ చెప్పాలా? మళ్ళీ జాగ్రత్తగా వినాలి, ఇదే లాస్ట్. మళ్ళీ చెప్పా, ఓకే? కుప్పలు కుప్పలుగా బంగారం, తెప్పలు తెప్పలుగా సింగారం, బంగారాన్ని సింగారించుకుంటున్న అంగార గ్రహంలో వింత ఆకారం. కుప్పల కుప్పల బంగారం, తెప్పల తెప్పల సింగారం, కుప్పల కుప్పల బంగారాన్ని అలంకరించుకుంటున్న అంగారక గ్రహం. అంగార గ్రహమే అలంకరించుకుంటుందండి. పాప చాలా ఇంటెలిజెన్స్. ఓ, అప్పుడప్పుడు మీ ఇంటికి వస్తుందా అంగార గ్రహం? లేదన్నా. వచ్చమ్మా కొంచెం హెల్ప్ చెయ్యి, ఈ నెక్లెస్ ఈ వడ్డాను అని మీరు అలంకరించగానే వెళ్ళిపోతూ ఉంటుందా? ఎలాంటి టైంలో వస్తుంది? క్రియేట్ చేసి. అచ్చా, మీరు అంగార గ్రహం బెస్ట్ ఫ్రెండ్సా? నా పవర్స్ ఉపయోగించుకుని కొన్ని వండర్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. నేను చెప్పిన టంగ్ ట్విస్టర్ సరిగ్గా చెప్పలేదు, నీకు పనిష్మెంట్ ఇవ్వాలి, ఓకే? ఏంటంటే పాత బట్టలకి స్టీల్ సామాన్లు. రెడీ, కమాన్. పాత బట్టలకి స్టీల్ సామాన్లు అమ్ముతున్న పావని. రెడీ, కమాన్. ఇప్పుడు మంగళగిరి మొత్తం అదిరిపోవాలి. రెడీ, స్టార్ట్. పాత సామాన్లు, పాత బట్టలు తెచ్చండి. రెడీ. స్టీల్ సామాన్లు అండి, స్టీల్ సామాన్లు. పాత బట్టలు ఉంటే తెచ్చేసేయండి, దానికి ఇస్తాం స్టీల్ సామాన్లు. అందమైన అలా కాదు, మనం ఓపెన్ చేద్దాం. స్టీల్ సామాన్లమ్మా, స్టీల్ సామాన్లు, కత్రినా కైపు వాడిన డబ్బా. మొదలెట్టు.
స్టీల్ సామాన్లు స్టీల్ సామాన్లు. ఆగు, నువ్వు అలాగ ఆగు. నేను స్టీల్ సామాన్లు అమ్మడంలో నేను తోపు అంటుందిరా. మధ్యలో కూర్చో. అసలు నువ్వు అమ్మేవంటే అసలు మంగళగిరి మొత్తం ఇక్కడే ఉండాలి. రెడీ, కమాన్ స్టార్ట్. ఏం పేరు మీ పేరు? జ్యోతి. ఆ జ్యోతి గారు వేసుకోండి. రండమ్మా రండి, చీల్తాం మనం. రావాలమ్మా రావాలి, పట్టుదల తీసుకోవాలి. అటే 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 మళ్ళీ సిగ్గుపడకూడదు, మధ్యలో మనకి బేరాలు పోతాయి. దా కమాన్. చీల్తామన్నా రావాలి. మీరు పాట తీరు తీసుకురండి, మీకు కొత్త సామాను వస్తాయి. రావాలి. అసలు నా చిన్నప్పుడు కూడా ఇలాగే అమ్మేవారు, సేమ్ వాయిస్. ఆడియన్స్ వన్స్ మోర్ అన్నారు, ఇంకొకసారి వేసుకోరా. రావాలమ్మా రావాలి. చీల్తామనం చాయ్ పళ్ళు పట్టుకున్న ప్లేటు, రాయి పట్టుకున్న గ్లాసు. రావాలమ్మా రావాలి. సూపర్. థ్యాంక్ యూ. ఏం పేరండి? హరిణి. హరిణి. సో హరిణి గారు ఎన్ని సంవత్సరాలు పెళ్ళై? 20 years. 20 years. Yes. ఆల్ రైట్, ఒక్కసారి చెప్తా, మీరు పట్టేయాలంతే. జాగ్రత్తగా వినండి. అతను తురుతి తొట్టిలో కుడితి, తొట్టలో పెరటి, పక్కింటి అరటి, చేలో చెరుకు, చెట్టెక్కి కొరుకు. అతిలో తొర. అతిలోకి సుందరంట. ఇప్పుడు ఎక్కడి నుంచి రావాలి? అతను తొరతి, తోటలో అరటి, చెట్టుకి కొరికి. చెట్టెక్కి కొరికి పక్కింటికి ఇచ్చేయి. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? చెప్పు. 2. అంటే లవ్ అయిన ఎన్ని రోజుల తర్వాత పెళ్ళైంది? 1.5 year. 1.5 year లవ్. సో అప్పట్లో ఏమైనా చెట్టెక్కి ఈ కొరకడాలు, ఐ మీన్ చెరుకులు కొరకడాలు అలాంటివి ఏమైనా చేస్తారా? ఏం లేదండి, అది 20 years బ్యాక్ కదా. ఇప్పుడు న్యూ జనరేషన్ అయితే. అప్పట్లో లవ్ ఎలా స్టార్ట్ అయింది? వన్ సైడ్ అండి. వన్ సైడ్ లవ్. ఇదేం ట్విస్ట్? బావగారి పేరేంటి? కిషోర్ గారు. ఎలా స్టార్ట్ అయింది మీ లవ్? మా ఫ్రెండ్ మ్యారేజ్ లో చూసారు. అందుకే ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి పిలిచినప్పుడు వెళ్ళాలి. అప్పుడు ఎవరో ఒకరు దొరుకుతారు అక్కడ. మళ్ళీ బాగా చెప్పారు సార్. మీరు చూసారా, ఆయన మిమ్మల్ని చూసారా? ఆయనే చూసారు. ఆయనే చూసారు. పాప ఆ రోజు పొద్దుట లేచి ఎవరి మొహం చూసారు? ఆయన మొత్తానికి ఆయన చూసారు. మన బ్యాచ్ లో నువ్వు ఒక్కడే సైలెంట్ మీద అనుకున్నాను. సో ఎలా తెలిసిన తర్వాత ఆయన మిమ్మల్ని లవ్ చేస్తున్నారని? అంటే ఇంట్లో, తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ద్వారా. ప్రతి ఫ్రెండ్ అవసరమేరా. ఏం పేరు మీ ఫ్రెండ్ పేరు? శాంతి. ఇక్కడే ఉందా? ఏంటి శాంతి గారు, ఇటు రండి. ఇందాక రావాలయ్యా రా 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 అంటే ఏంటో అనుకున్నా. మేము 8th 9th నుంచి ఫ్రెండ్స్ అండి. మీరు పెళ్లి చేసుకుని ఒకళ్ళని బకరా చేసిందే కాకుండా పక్కోళ్ళకి కూడా మీ పెళ్లిలో పెళ్లి చేస్తారా? చెప్పండి అసలు మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి? మీ సార్ పేరేంటి? కిషోర్. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. మంగళగిరిలో ఇన్ని స్టోరీస్ ఉన్నాయని నాకు తెలియదబ్బా. అసలు మంగళగిరిలోనే ఒక లవ్ అనేది అలా అట్మాస్ఫియర్ లో ఉన్నట్టుంది. మీది లవ్ మ్యారేజా? లేదండి, అరేంజ్డ్. అరేంజ్డే. కిషోర్ గారు ఏమంటూ ఉంటారు? 3 months వెయిట్ చేసి ఫంక్షన్ లో నేను అన్ని కూడా చూసి చేసుకున్నాను. మరి లవ్ కాదన్నారు, ఎటు రండి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మీ పెళ్లి ఫంక్షన్ లో ఆమె వాళ్ళిద్దరు ఓకే. మిమ్మల్ని ఏ ఫంక్షన్ లో చూసాడు ఆయన? గృహప్రవేశానికి వెళ్తే చూసారు. బా ఏం వాడకవయ్యా అబ్బో. నేను ఇప్పటి వరకు చాలా సినిమాల్లో చూసింది ఏంటంటే, ఎవరి ఫ్రెండ్ పెళ్లి కన్నా వెళ్తే ఫ్రెండ్ పెళ్లి ఫంక్షన్ లో ఇంకో జంట కలవడం, గృహప్రవేశంలో కూడా జంటలు కలవడం అనేది మంగళగిరిలోనే జరుగుతుంది అమ్మా. ఎందుకంటే గృహప్రవేశం ఎర్లీ మార్నింగ్ 3 o'clock 4 o'clock ఉంటది కదా. అప్పుడు కూడా ఆయన చూసాడంటే గ్రేట్ అండి. అసలు ఆ నిద్ర మొహంలో కూడా. ఓకే, గట్టిగా చెప్పట్లు. జాగ్రత్తగా మళ్ళీ చెప్పా. అతను తురితి తొట్టెలో కుడితి, పక్కింటి పెరటి, తోటలో అరటి, చేలో చెరుకు, చెట్టెక్కి కొరుకు. చెప్పు. అతను తురితి తొట్టిలో కుడితి, పక్కింటి పెరటి. మళ్ళీ చెప్పనా? అతను తురితి తొట్టెలో కుడితి, పక్కింటి పెరటి, తోటలో అరటి, చేలో చెరుకు, చెట్టెక్కి కొరుకు. అతను తురితి తొట్టిలో కుడితి, పక్కింటి పెరటి, చేలో చెరుకు, చెట్టెక్కి కొరుకు. మమ్మల్ని మొదటి నుంచి రా. బావగారి పేరేంటి? రవికుమార్. రవి. సో మొత్తం చెప్పేసి లాస్ట్ లో రవి అని ఎంత వయ్యారాలు తిరగలితే అంత తిరగాలి. ఎప్పుడు డార్లింగ్ డార్లింగ్ అని పిలిస్తే ఆయనకు కూడా బోర్ వస్తుంది. అప్పుడప్పుడు పేరు పెట్టి పిలవాలి. కమాన్.
అతను ధృతి తొట్టిలో కుడితి పక్కింటి పెరటి చెట్టెక్కి మధ్య కన్ఫ్యూజ్ చేస్తావు చెప్తుంటే. కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అతను ధృతి తొట్టిలో కుడితి పక్కింటి పెరటి తోటలో అరటి చేలో చెరుకు చెట్టెక్కి కొరుకు. రవి ఏది? అంతే సార్. ఇలా ఉట్టి రవి అంటే కాదు, కొంచెం వయ్యారాలు తిరుగుతూ రవి ఐ లవ్ యూ రా అని చెప్పు. రవి ఐ లవ్ యూ రా. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు చిల్లపల్లి వీవర్లీ గిఫ్ట్ వోచర్. ఆల్రైట్, ఇదే హుషారుతో మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి, ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఈరోజు మనం ఓ శివంగిలో ఆడుతున్నాం బెలూన్ పట్టు గేమ్. బెలూన్ పట్టు అంటే బెలూన్ తో చేతులతో పట్టుకోవడం కాదు. చేతులు వెనక పెట్టండి, ఇలాగా కూర్చుని పెట్టేయండి. ఇక్కడ గేమ్ ఏంటి అంటే, సో నేను ఇలా ఒక బెలూన్ వేస్తాను, మీ ఫోర్ హెడ్ తో అంటే ఈ నుదురుతో ఇద్దరు కలిసి బెలూన్ ఆపాలి. ఆ తర్వాత ఒక్కడొక్కరు గుద్దుకుంటే రెండో గుద్దు తర్వాత గుద్దుకుందరు కానీ, లేకపోతే కొమ్మలు వస్తాయి మళ్ళీ. సో ఓవరాల్ గా 6 times బెలూన్స్ వేస్తాయి. ఎంత మంది ఎక్కువ క్యాచ్ చేస్తే అన్ని పాయింట్స్ తో వాళ్ళు విన్ అవుతారు. హారిక లీలా ఫస్ట్ ఆడబోతున్నారు. ఎన్ని పాయింట్లు చూద్దాం. ఓకే, రెడీ 3, 2, 1. కమాన్, ముద్దులు పెట్టుకుంటున్నారు వీళ్ళు. రెడీ, సెకండ్ బెలూన్. చెయ్యొద్దు పెట్టొద్దు. అదే సూపర్, 1 point. ఫోర్త్ వన్, సూపర్, గుడ్. ఐదో బెలూన్. ఓ నో, లాస్ట్ బెలూన్. ఓకే, సో 2 బెలూన్స్ క్యాచ్ చేసి 2 points సాధించారు లీలా అండ్ లిఖిత. గుడ్. ఓ శివంగిలో ఈ రోజు మనం ఆడుతున్నాం బెలూన్ పట్టు గేమ్. ఫస్ట్ టీం 2 points సాధించారు. నెక్స్ట్ పరిమళ అండ్ దుర్గా రెడీగా ఉన్నారు. వీళ్ళు ఎన్ని పాయింట్లు సాధిస్తారో చూద్దాం. రెడీ, ఫస్ట్ బెలూన్. వావ్. సెకండ్. ఓ నో, తర్వాత మళ్ళీ గుద్దుకోండి, కొమ్మలు వస్తాయి. థర్డ్, వచ్చేదాకా ఆగాలి, తొందరపడుతున్నారు. ఫోర్త్ బెలూన్. సూపర్, 2 points. పక్కన బావగారిని పెడితే రేంజ్ లో ఆడేవారు అనమాట. లాస్ట్ బెలూన్. వావ్, గుడ్. పరిమళ అండ్ దుర్గా 3 points సాధించారు. ఓ శివంగిలో మనం ఆడుతున్నాం బెలూన్ పట్టు గేమ్. అమూల్య అండ్ లలిత నెక్స్ట్ ఆడడానికి రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ బెలూన్. జస్ట్ మిస్ అయింది, పర్లేదు, సెకండ్ ఉంది. వావ్, సూపర్. ఫోర్త్ వన్. లాస్ట్ బెలూన్. ఈరోజు మన ఓ శివంగిలో మనం ఆడాం బెలూన్ పట్టు గేమ్. అండ్ అందరికంటే ఎక్కువగా 3 points సాధించి ఓ శివంగిలుగా నిలిచారు పరిమళ అండ్ దుర్గా. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు చిల్లపల్లి వేవర్లీ వారి గిఫ్ట్ వోచర్స్. ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే, తెలంగాణలో బంగారు కొనుగోలు సేవల్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వాల్యూ గోల్డ్ వెరీ సూన్ ఆంధ్రప్రదేశ్ కి రాబోతుంది. సో అతి త్వరలో మీ నగరంలోనే వాల్యూ గోల్డ్ అందిస్తున్న పూర్తి ఆటోమేటెడ్ ట్రాన్స్పరెంట్ బంగారు కొనుగోలు సేవలను ఎక్స్పీరియన్స్ చేయండి. సో తాకట్లో ఉన్న మీ బంగారాన్ని సులభంగా విడిపించుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో బంగారాన్ని తాకట్టు పెట్టుకోవడం కంటే అమ్ముకోవడమే మేలు. సో మనకి చాలా అవసరాలు ఉన్నప్పుడు ద మోస్ట్ ట్రస్టెడ్ గోల్డ్ బయింగ్ కంపెనీ అక్రాస్ హైదరాబాద్ నౌ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్. వాల్యూ గోల్డ్, సెల్ గోల్డ్, బేఫికర్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనమే తన ఫ్యామిలీ అనుకొని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు హైమావతి గారు. అమ్మా రండి.
హైమవతి గారు ఎలా ఉన్నారండి? అందరికీ బాగా కనబడతాండి, కానీ నా మనసులో ఒక బాధ ఉందండి. సో ఇదంతా మన కుటుంబం, మన జెమినీ ఫ్యామిలీ. సో మన ఫ్యామిలీతో మనం మనసులో బాధ చెప్పుకుంటే కొంచెం రిలీఫ్నెస్ వస్తుంది. సో చెప్పండి. నాది అందమైన జీవితం అండి. నన్ను మా మామయ్య గారు చూసి సెలెక్ట్ చేసి మా అత్తయ్య గారిని, పెద్ద అత్తయ్య గారిని అందరినీ తీసుకొచ్చారండి. వాళ్ళందరూ కూడా నన్ను చూసి ఓకే అన్నారండి. ఒక బాబు పుట్టాడు. సెకండ్ టైం కూడా మళ్ళీ ప్రెగ్నెంట్ వచ్చిందండి. ఆ ప్రెగ్నెంట్ కూడా ఫస్ట్ నుంచి వాంతులు, చివరి 9 months వరకు ఏం వాసనలో పడదు. కానీ మా అత్తయ్య గారు నా కోసం చాలా కష్టపడ్డారండి. నాకు వాసన రాకుండా గదిలో పెట్టి నాకు నచ్చినవి చేసి పెట్టేవారండి మా అత్తయ్య గారు. డెలివరీ అయ్యానండి. బాబుని తీసుకొచ్చి నా చేతిలో పెట్టారండి. ఎర్రగా చాలా బాగా అందంగా ఉన్నాడండి. కానీ దేవుడు నాకు లోడ్ చేశాడండి. 2 daysకే బాబు చనిపోయాడండి. ఎందుకు చనిపోయాడు బాబు? ఎగశ్వాస వచ్చేసిందండి బాగా. సో 2 days పాలు తాగుతున్నాడు. పాలు తాగేటప్పుడు తెలిసింది కొంచెం రొప్పుతున్నాడని. ఎమ్మటే డాక్టర్ల వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒక హాఫ్ డే బాగా ఇబ్బంది పడ్డాడండి. ఎగశ్వాస వచ్చి బాగా ఇచ్చేశారు. తర్వాత నాకు వార్త చెప్పారండి, చనిపోయాడు బాబు అని. వీళ్ళందరికీ నేను ఒక రకంగా ఎంజాయ్ చేస్తాను అనే తెలుసు. కానీ నేను ప్రతి ఫంక్షన్లో కానీ ఎక్కడికన్నా వెళ్ళినా కానీ నా రెండో బాబు లేడే అనే బాధ మాత్రం నాలో ఉంటుందండి. మా అమ్మగారు చనిపోయారండి. మా అమ్మగారు చనిపోయిన వారం రోజులకి మా నాన్నగారు చనిపోయారండి. నాకు ఒకటే బాధ, నా రెండో బాధ. ఆ బాధ తీర్చడానికి మా వారు నేను ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్తారండి. ఎక్కడికన్నా వెళ్దామంటే చాలు, ఫోన్ చేయగానే వస్తారండి. మా అబ్బాయి కూడా అంతేనండి, ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్తారండి. నాకు ఆ బాధ అలా మైండ్లో ఉండకూడదు అనే ఫీలింగ్ వాళ్ళల్లో బాగుందండి. అంటే నేను ఎంత బాధపడుతున్నానో వాళ్ళిద్దరే గ్రహించారండి బాగా. నిజంగా మీరనే కాదు, పుట్టిన తర్వాత బిడ్డని మిస్ అయితే ప్రతి తల్లి అదే బాధపడుద్ది. అండ్ అట్ ద సేమ్ టైం సో తనకు కొడుకు వస్తున్నాడని తండ్రి కూడా చాలా ఆరాటంగా వెయిట్ చేస్తుంటాడు. మీ సార్కి కూడా బాధే ఉంటుంది. 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు పిల్లల్ని ఎవరిని చూసినా అరే నా కొడుకు ఉండుంటే ఇంత పెద్దవాడు అయ్యేవాడు, సో ఇలా చదువుకునేవాడు అనే బాధ ఆయనకి ఉంటుంది. బట్ ఆయన తన బాధను లోపలే పెట్టుకుని మీకోసం, సో మీరు బాధపడకుండా ఉండడం కోసం చూస్తున్నారంటే నిజంగా గ్రేట్. ఏం పేరు మీ హస్బెండ్ పేరు? జగదీష్ అండి. సో జగదీష్ గారు. సో ఇంత బాధను కూడా తనను మనసులో పెట్టుకుని జగదీష్ గారు సో మీరు హ్యాపీగా ఉండాలని మీకు తోడుగా ఉంటున్నారు కాబట్టి ఆయనకి తండ్రిగా ఆయనకి కూడా చాలా బాధ ఉంటుంది. సో బట్ మీరు హ్యాపీగా ఉండాలని ప్రతి క్షణం. పెద్ద బాబు పేరేంటి? సాయి సుశీల్ గుప్తా. సాయి సుశీల్ని కూడా అడిగాను చెప్పండి సరేనా. హైమవతి గారు, ఒక చిన్న కానుక మన బామలు సత్యభామలు టీం తరపు నుంచి. ఇది చూసినప్పుడల్లా మనం ఒక ఫ్యామిలీ అని మీకు గుర్తు రావాలని అంతే. ఇదండి ఇవాళ మంగళగిరిలో మన బామలు సత్యభామల షో. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsp@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు. బాయ్.